హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. అదేమిటంటే కోడిగుడ్డు పులుసు అండి. కోడిగుడ్డు పులుసు ఈ విధంగా చేయండి, రుచి మాత్రం చాలా బాగుంది. చాలా కొత్తదనంతో సూపర్ టేస్టీగా ఉందండి. ఇది ఎలా అంటే కోడిగుడ్డు పులుసు ఈ తరం వాళ్ళకి నచ్చే విధంగా సూపర్ టేస్టీగా ఉందండి. ఇది ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్దామా. ముందుగా మనం రోట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, సగం టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం దీన్ని కచ్చాపచ్చగా దంచేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చగా దంచేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కారం వేసుకుందాం. కారం కూడా ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి. వేసాక వెల్లుల్లి రెమ్మలు ఒక గడ్డని ఒలుచుకొని దాంట్లో వేసి ఇప్పుడు మనం కొంచెం మెత్తగా పొడి కొట్టుకోవాలండి. ఇలా అంటే మరి పొడి టైపు రాదు, పేస్ట్ టైపు రాదు. ఇలా ఈ విధంగా మెత్తగా వస్తుంది, కానీ రుచి మాత్రం చాలా బాగుంటుందండి. ఇంకా ఈ వెల్లుల్లి కారాన్ని మనం వేడి అన్నంలో ఇప్పుడు దీన్ని వేసుకుని తిన్నా కూడా సూపర్ రుచిగా ఉంటుందండి. ఓకేనా? కానీ ఈ విధంగా రోట్లో దంచండి, రుచి మొత్తం చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బౌల్లో వేసి పక్కన పెట్టి ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకుందాం. అవి కూడా నేను ఒక 5 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలను కూడా రెండు ముక్కలుగా అంటే చిన్న ముక్కలుగా కట్ చేసి రోట్లో వేసుకోవాలి. కానీ ఈ తరం వాళ్ళకి నచ్చే విధంగా చేసినా కానీ రోట్లో చేసుకుంటే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుంది. రోట్లో ఈ విధంగా దంచి చేస్తే అందుకనేసే ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని కూడా మనం కచ్చాపచ్చగా దంచేసుకోవాలండి. మరి మెత్తగా గుజ్జులాగా అవసరం లేదు, ఇందులో నుంచి నీరు రావాలండి. ఆ టైప్లో మనం లైట్గా ఇలా కచ్చాపచ్చగా దంచుకుంటే రుచి మొత్తం చాలా బాగుంటుందండి. ఇది కట్ చేసి వేసి వేయించిన దానికంటే ఇలా దంచి ఇందులో వచ్చిన ఆ నీరు టేస్టు సూపర్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఆ తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకొని వీటిని కూడా మనం కచ్చాపచ్చగా దంచేసుకోవాలి. దంచిన దాంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టమోటాలు తీసుకుందాం. అది 2 టమోటాలు తీసుకున్నాం కదా, ఆ 2 టమోటాలను కూడా ఇలా కట్ చేసి వీటికి కూడా మనం తొడిం భాగంలో ఉన్న ఈ గడ్డని ఖచ్చితంగా తీసేసుకోవాలండి. ఈ తీసేసిన తర్వాత ఈ టమోటాలను కూడా ఇందులో వేసేసి ఇప్పుడు దీన్ని కూడా కచ్చాపచ్చగా దంచేసుకుందాం. ఒకవేళ రోల్ అవైలబుల్ లేదు అనుకున్న వాళ్ళు కొంచెం మిక్సీకైనా వేసుకోవచ్చు, కానీ మరి మెత్తగా గుజ్జులాగా మాత్రం వేయకుండా ఇలా ఈ టైప్లో కచ్చాపచ్చా విధంగానే చేసి వేసుకోండి, రుచి బాగుంటుంది. కానీ రోట్లో దంచిన రుచి కంటే ఏది కూడా అంత ఎక్కువ రాదండి. రోట్లో దంచి చూడండి, రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. వేసిన దాన్ని ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేద్దామంటే కోడిగుడ్లు, నేనైతే ఒక 6 కోడిగుడ్లని ఇలా ఉడకబెట్టి రెడీ చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద బౌల్ పెట్టి కోడిగుడ్లు మునిగే విధంగా మనం నీళ్లు పోసి కోడిగుడ్లని కళ్ళు ఉప్పేసి ఇలా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన దాన్ని ఇప్పుడు మనం నేనైతే ఈ పీలర్ సహాయంతో ఈ టైపు 2 భాగాలుగా కట్ చేసుకున్నా అండి. మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేసుకోండి. చాకుతైనా కట్ చేసుకోవచ్చు, దారంతో అయినా కట్ చేసుకోవచ్చు. ఈ టైప్లో పీలర్ ఉన్న పీలర్తో కూడా కట్ చేసుకోవచ్చు. కానీ మనం ఇలా స్మార్ట్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చూడటానికి కానీ తినడానికి కానీ. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లో పెట్టేసి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టిన దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి చిటికెడు కారం, చిటికెడు సాల్టు, చిటికెడు పసుపు, ఇవి 3 వేసాక కాస్తలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసి పెట్టామో ఆ కోడిగుడ్లన్నింటినీ ఈ టైప్లో ముందు బోర్ల పెట్టుకుందాం. ఈ విధంగా బోర్ల పెట్టిన తర్వాత కొద్దిగా తిప్పుకుంటూ ఇలా మెల్లిగా తిరగేసుకోవాలి. జనాలు విడిపోకుండా ఈ టైప్ ఏంటంటే మెల్లిగా తిరగేసుకున్న తర్వాత కాస్త ఇలా ఈ విధంగా తిప్పుతూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అది ఎంత మంచి సన్న మంట మీద చేస్తే ఏంటంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఓకేనా? మంచి కలర్తో చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకొని అదే నూనెలో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి తాలింపు గింజలు వేసుకొని ఆ తర్వాత సగం టేబుల్ స్పూను మెంతులు, చిటికెడు వచ్చేసి ఇంగువ పొడి వేసుకొని కాస్త ఇలా కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు
రోట్లో దంచిన ఆనియన్ పేస్ట్ను కూడా దాంట్లో వేసుకునేసి కొద్దిగా ఇలా మిక్స్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా ఇలా వేగనిచ్చుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు టమోటా పేస్ట్ కూడా దాంట్లో వేసేసుకుందాం. దీన్ని కూడా కాస్త అలా కలుపుతూ లైట్గా దీన్ని వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రోట్లో దంచిన ఈ కారం ఉంది కదా, వెల్లుల్లి కారం, ఈ కారాన్ని కూడా దాంట్లో వేసుకొని ఇప్పుడు ఇవన్నింటిని కూడా మనం ఈ అన్ని పేస్ట్లు కూడా పచ్చివాసన పోయేదాకా సన్న మంట మీద బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో చిటికెడు పసుపు వేసుకొని కొద్దిగా అలా కలుపుతూ దీన్ని ఇలా కలర్ వచ్చేదాకా వేపిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు దీంట్లో పోసుకుందాం. ముందుగా నానబెట్టి రసం తీసిన ఈ చింతపండు పులుసుని దాంట్లో వేసాక రుచి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం అలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టేసి ఈ పులుసుని అన్నది మనం బాగా మరగనివ్వాలండి. ఒక 2-3 నిమిషాల పాటు ఈ టైప్ మరిగిన తర్వాత ఫ్రై చేసిన కోడిగుడ్లు అన్నింటినీ దీంట్లో పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు కాస్త అలా తిప్పుకునేసి ఇప్పుడు ఏం చేద్దామంటే మూత పెట్టేసి ఈ పులుసుని బాగా చిక్కబడేదాకా ఉడికినిచ్చిన తర్వాత ఇప్పుడు మీదకించి కొత్తిమీర చల్లుకునేసి ఒక్కసారి చెక్ చేసుకోండి. రుచి ఎలా ఉందన్నది చెక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కానీ ఈ విధంగా చేయండి, కొత్తదనంతో చాలా అంటే చాలా బాగుందండి ఈ కోడిగుడ్డు పులుసు. ఈ తరం వాళ్ళకి నచ్చే విధంగా చేయడానికి కూడా చాలా సింపుల్గా చాలా అంటే చాలా బాగుందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చేస్తే రైస్, రోటీ, చపాతి దేనిలోకైనా సరే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. మళ్ళీ కలుద్దాం.